ఈ చిక్కుడుకాయలు అయితే ఆంధ్ర నుంచి పంపించారు. చిక్కుడుకాయలు అయితే భలే బాగున్నాయి కదా, మంచిగా పొట్టిగా ఉన్నాయి కానీ గింజలు అయితే మంచిగా ఉన్నాయన్నమాట. చిక్కుడుకాయలతో టమాటా కర్రీ చేసేద్దాం రండి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుని ఒక 3 ఆనియన్స్ సన్నగా తరిగేసి వేసేసుకోండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా మగ్గిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి చిలుకలు అలాగే ఒక 2 టమాటాలు కూడా వేసుకుని బాగా మగ్గనివ్వండి. అది కాస్త మగ్గిన తర్వాత మనం శుభ్రం చేసుకున్న చిక్కుడుకాయలన్నీ వేసేసి వాటర్ వేయకుండా ఫస్ట్ బాగా మగ్గాలండి. ఇవి ఆయిల్లో మగ్గితే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇవి కాస్త మగ్గిన తర్వాత రుచికి సరిపడగా సాల్టు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని బాగా మగ్గనివ్వండి. ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మంచిగా ఉడకనివ్వండి. ఈ గింజలు కూడా బాగా ఉడకాలి కదా. ఇలా మూత పెట్టేసి మంచిగా ఉడికిస్తే ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మంచిగా లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ చేసుకుని దింపేసుకోండి. వేడి వేడి అన్నంతో తింటే రైస్లోకైనా రోటీలోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుందన్నమాట. వీడియో నచ్చితే లైక్